క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మానుదిన ప్రార్థనలో మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట యోబు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయవాడు. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. వర్షాకాలంలో వర్షం వస్తే కొంతమందికి నచ్చదు, కానీ దేవుడే వర్షాన్ని కురిపిస్తున్నాడు. కొంతమంది వర్షం నచ్చక ఇదేంటి, నాకు ఈ వర్షం అంటే ఇష్టం లేదని కొంతమంది అంటారు. అంటే నువ్వు సృష్టిని తిడుతున్నావంటే ఎవరు తిడుతున్నట్టు? దేవుణ్ణే కదా. మరి వర్షం కురిపించేటటువంటి దేవుడు ఈరోజు ఎక్కడ చూసిన రైతులు చాలామంది కూడా వారు ఘోషిస్తున్నటువంటి ఘోష ఎంత భయంకరంగా ఉందండి. వారు ఎక్కడ చూసినా సరే రైతు ఆకాశం వైపు చూస్తాడండి. ఉద్యోగస్తుడు వ్యాపారకుడు ఉన్నాడు, వాడెప్పుడు మనుషులనే చూస్తాడు. కానీ రైతు ఎప్పుడు కూడా ఆకాశంలో వర్షం ఎప్పుడు కురుస్తుందా అని చూస్తాడు. రైతు పడుతున్న కష్టాన్ని, రైతు పడుతున్న ప్రయాసను, రైతుతో పాటు పనిచేసేటటువంటి కూలీలు కూడా ఉన్నారు. వాళ్ళు కష్టపడితేనే మన చేతులు నోట్లోకి వెళ్ళేది. కాబట్టి వారు పడుతున్నటువంటి కష్టాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రైతుల విషయమై మనం సేవకురాళ్ళైన విశ్వాసులైన వారి కోసం కూడా ప్రార్థన చేద్దాం. అలా పొలములో నీళ్లు ప్రవహింపచేసినటువంటి దేవుడు మన జీవితంలో కూడా దీనులమైన మనల్ని కూడా ఉన్నతమైన స్థితిలోనికి లేవనెత్తుతాను అని అంటున్నాడు. కాబట్టి మనం గొప్పవారమేం కాదు, ఉన్నవారమేం కాదు, దీనులమైన మనల్ని కూడా ప్రేమించాడు. కాబట్టి ఒక రైతు యొక్క కష్టాన్ని గుర్తించి ఆ రైతుకి వర్షం పడితే ఎంత ఆనందమో, ఎంత సంతోషమో, ఆశీర్వాదం అనే వర్షము నీ సంఘములో కురవాలి, నీ కుటుంబంలో కురవాలి, నీలో కురవాలి. అప్పుడే నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుతావు, దేవుని చిత్తాన్ని అర్థం చేసుకొని ముందుకు వెళతావు. మీ అందరికీ వందనాలు.